వైసీపీలో చేరతారు. వైసీపీలో చేరడానికి కిర్లంపూడి నుంచి తాడేపల్లికి ముద్రగడ చేరుకున్నారు. సీఎం జగన్ సమక్షంలో కుమారుడు గిరితో వైసీపీలో చేరుతారు ముద్రగడ. ఇక ముద్రగడను పిఠాపురం నుంచి బరిలో దింపనున్నట్లు తెలుస్తోంది. గత కొన్ని రోజుల క్రితం ముద్రగడ ఓ లేఖను రిలీజ్ చేశారు. అందులో జగన్ సీఎం పీఠంపై కూర్చోబెట్టడానికి ఎలాంటి కోరికలు లేకుండా పనిచేయడానికి నిర్ణయం తీసుకున్నట్లు ముద్రగడ చెప్పారు. అభివృద్ధి చేస్తారనే ఆశతోనే ఉన్నట్లు ముద్రగడ లేఖలో పేర్కొన్నారు. సీఎం జగన్ సమక్షంలో ఈవేళ ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరతారు. వైసీపీలో చేరడానికి కిర్లంపూడి నుంచి తాడేపల్లికి ముద్రగడ చేరుకున్నారు. సీఎం జగన్ సమక్షంలో కుమారుడు గిరితో వైసీపీలో చేరుతారు ముద్రగడ. ఇక ముద్రగడను పిఠాపురం నుంచి బరిలోకి దింపనున్నట్లు తెలుస్తోంది. గత కొన్ని రోజుల క్రితం ముద్రగడ ఓ లేఖను రిలీజ్ చేశారు. అందులో జగన్ సీఎం పీఠంపై కూర్చోబెట్టడానికి ఎలాంటి కోరికలు లేకుండా పనిచేయడానికి నిర్ణయం తీసుకున్నట్లు ముద్రగడ చెప్పారు. అభివృద్ధి చేస్తారనే ఆశతోనే ఉన్నట్లు ముద్రగడ లేఖలో పేర్కొన్నారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి కిషోర్ అందిస్తారు. కిషోర్, చెప్పండి, ఈ రోజు వైసీపీలోకి ముద్రగడ చేరిక ఉండనుంది, వివరాలేంటి? థ్యాంక్ యూ జ్యోతి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉత్కటంగా ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యం ఈ రోజు రానుంది. ముద్రగడ ఇప్పటికే లేఖల ద్వారా ప్రభుత్వానికి కానీ అటు ప్రతిపక్షానికి కానీ తన శైలిలో లేఖల అస్త్రాలను ఇచ్చేటటువంటి ముద్రగడ పద్మనాభం కాపు ఉద్యమనేతకి మొన్నటి వరకు కాపు ఉద్యమనేతగా ఉన్నటువంటి ముద్రగడ పద్మనాభం నేడు వైఎస్ఆర్సీపీ కండువా కప్పుకుంటారని చెప్పి ఇప్పటికే తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ కి చేరుకున్నారు. అలాగే ఈయన ఈ రోజు వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా వైసీపీ కండువా కప్పుకుంటారని చెప్పి తెలుస్తుంది. అలాగే ముద్రగడ పద్మనాభంతో పాటు అతని కుమారుడు అయినటువంటి గిరి కూడా అక్కడ చేరుకున్నారని చెప్పి తెలుస్తుంది. అలాగే ముద్రగడ్ని పిఠాపురం నియోజకవర్గం నుండి పోటీకి దింపుతారనే ఆ ఊహాగానాలు ఇప్పటికే అందుకున్నా. ఎందుకంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుండి పోటీ చేస్తారనే ఊహాగానాల్లోనే ముద్రగడ్కి ఇన్ని రోజులు వేచి ఉంచారని చెప్పి ఇప్పటికే తెలుస్తున్న పరిస్థితి. ఈ రోజు దానికి సంబంధించి పూర్తిగా వివరం తెలుస్తుందని చెప్పి తెలుస్తుంది జ్యోతి. ఇక పిఠాపురం నుంచి ముద్రగడ పోటీలోకి దిగితే ఆయన ప్రభావం ఎలా ఉండబోతోంది? కాపు సామాజిక ఓటు బ్యాంకింగ్ పిఠాపురం నియోజకవర్గంలో ఎక్కువగా ఉందని చెప్పి తెలుస్తుంది. అలాగే ముద్రగడ గతంలో కూడా పిఠాపురం నియోజకవర్గం నుండి పోటీ చేశారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుండి పోటీ చేయడం, ఓ పక్కన మత్స్యకారులు కానీ అటు పక్కన కాపు సంబంధించిన నేతలు కానీ పవన్ కళ్యాణ్ కానీ అటు ముద్రగడకి కానీ ఎవరికి సపోర్ట్ చేయాలనే ఊహాగానాల్లో ప్రస్తుతం తలమోకం అవుతున్నారని చెప్పి తెలుస్తుంది. అలాగే ముద్రగడ్ని బరిలో దింపేందుకే ఇన్ని రోజులు ఆయన వైఎస్ఆర్సీపీ ఆ పార్టీ ఆఫీస్కి వెళ్ళలేదు. ఆయన ఇన్ని రోజులు కూడా వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి ముఖ్య నేతలు వచ్చి ఆయన ఆహ్వానించినప్పటికీ కూడా ఈ రోజు నిన్న హుటాహుటిన వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. అదే ఈ రోజు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ఈ రోజు కండువా కప్పుకుంటారని యాక్చువల్ షెడ్యూల్ ప్రకారం ఆయన ఇచ్చిన లేఖ, ముద్రగడ్డ ఇచ్చిన లేఖ ప్రకారం రేపు ఎల్లుండు జగన్మోహన్ రెడ్డిని కలుస్తారని చెప్పి వచ్చిన నేపథ్యంలో నిన్న పవన్ కళ్యాణ్ ప్రకటించిన సీటు ప్రకటన ప్రకారం నిన్న ఉటహుట్న తాడేపల్లి క్యాంప్ ఆఫీస్కి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో పిఠాపురం నియోజకవర్గంలో కొంచెం ఆసక్తికరంగా ఉండాలని చెప్పి తెలుస్తుంది. పిఠాపురం నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయినటువంటి ఇప్పటికే వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి వంగగీతని ప్రతిపాడు నియోజకవర్గానికి పంపిస్తారని చెప్పి, అలాగే ముద్రగడ పద్మనాభాన్ని పిఠాపురం నియోజకవర్గం నుండి పోటీ చేసే విధంగా వైఎస్ఆర్సీపీ అడుగులేస్తుందని చెప్పి తెలుస్తుంది జ్యోతి. రైట్, థ్యాంక్ యూ కిషోర్.